నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను కల్పన బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర అభివృద్ధి సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం 24వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు వెల్లడి POW అర్ధ శతాబ్ది వారోత్సవాలను విజయవంతం చేయండి వారోత్సవాల లోగోను ఆవిష్కరించిన POW రాష్ట్ర నాయకులు బైజూస్ ట్యాబ్లపై ఎల్లో మీడియా పిచ్చి రాతలు రాయడం సిగ్గుచేటు గాజువాక మీడియా సమావేశంలో వైసీపీ సమన్వయకర్త ఊరుకోటి చందు మండిపాటు లోకేష్ శివగలం పాదయాత్రను విజయవంతం చేయాలి గాజువాక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపు ఇక వివరాల్లోకి వెళ్తే భీమసేన అమర్నగర్ పూలే అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో వృద్ధులకు వితంతువులకు మహిళలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అమర్నగర్ లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఎం రవి సిద్ధార్థ జీవీఎంసీ వెటర్నరీ డాక్టర్ ఎన్ కిషోర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రొఫెసర్ ఎస్వి రమణ పాల్గొని నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మనుషుల్లో సేవా దృక్పథం పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు భారతదేశ మొట్టమొదటి సామాజిక విప్లవకారుడు ఉద్యమకారుడు బుద్ధుడు దగ్గర నుంచి అంబేద్కర్ వరకు ప్రజలకు ప్రథమంగా కావాల్సింది సమానత్వం సోదర భావం సౌభ్రాతృత్వం కలిగి ఉండాలన్నారు అయితే ఇవన్నీ ప్రజల్లో సేవాభావంతోనే కలుగుతాయన్నారు కార్యక్రమంలో అమర్ నగర గౌరవ అధ్యక్షులు ఎన్ రామాంజనేయులు సభ్యులు లింగాల రాము జి శంకర్రావు వి వరలక్ష్మి పాపారావు తదితరులు పాల్గొన్నారు ఈ భీమసేన అధినేత అయినటువంటి రవి సిద్ధార్థ గారి ప్రోత్సాహంతో మరి దళిత వార్డుల్లో ఇంకా పూర్తి స్థాయిలో మరి వెలుగులు నింపాలి అంటే చదివే ఒక మార్గం ఏం చేతనంటే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి భార్య అని పిల్లలు అందరూ చనిపోతున్నా కూడా మరి విదేశాల్లో ఉండి ఎంతో జ్ఞానాన్ని సంపాదించి మనకి ఈరోజు భారత రాజ్యాంగాన్ని రన్ చేశారు మరి దాని ప్రతిఫలాలు పూర్తి స్థాయిలో దళిత వాళ్ళకు పూర్తి స్థాయిలో వెళ్తలేదు కేవలం ఈ అన్నిటికి ఒకటే మార్గం ఏంటంటే చదివే మనకు మార్గం ఎందుకంటే ఈ దళితుల్లో ఎక్కువగా ఆస్తుపాస్తులు ఉండవు చదువుకున్నట్లయితే ఒక ఉద్యోగం వస్తుంది ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దిశగా కృషి చేయాలని చెప్పి ప్రసాద్ దేశం నిర్దేశించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని మన భీమసేన ఈ వైజాగ్ సిటీయే కాదు ఇతర ప్రాంతాల్లో కూడా విస్తరించే విధంగా మరి వారు చర్యలు తీసుకుంటున్నారు ఆ ప్రోత్సాహంతోనే ఈరోజు ఇక్కడికి వచ్చి మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది పెద్దలు ఇంకా చాలామంది వచ్చారు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ రవి సిద్ధార్థ భీమసేన బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు లేకపోతే ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే నేను చేసిన మానవీయ పోరాటం ఫలితంగా మీరు బెనిఫిట్ పొందారు ఆ బెనిఫిట్లో ఇంకా కనీస అవసరాలు తీర్చుకోలేని ప్రజలు ఇంకా అట్టడుగున ఉన్నారు వాళ్ళకి వాళ్ళ వంక కూడా చూడండి నేను విదేశాల్లో చదువుకున్న నా మనసంతా ఇక్కడ అస్పృశ్యతను ఎదుర్కొన్న నా జాతి ప్రజల పట్ల ఉంది అలాగే మీరు కూడా కొద్ది గొప్ప ఈ రిజర్వేషన్లో లేకపోతే ఇంకొక దానివల్ల ప్రయోజనం పొందినప్పుడు ఇంకా ఏ అవసరాలు లేకుండా ఉన్న వాళ్ళ ప్రజల కోసం మీరు ఆలోచించండి అని కూడా తన అన్నులకు చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి 1% 2% అందరూ కూడా అదే స్థాయిలో పనిచేసి ఉంటే ఇంకా మంచి ఎక్కువ ఫలితాలు వస్తాయి 1% 2%లో ఉన్నటువంటి ప్రజలు అది కృతజ్ఞతగా బాబాసాహెబ్ చెప్పినటువంటి ఆ మాటని ఆదర్శంగా తీసుకొని వారి పుట్టినరోజు సమయమో లేకపోతే పెళ్లి రోజు సమయం లేకపోతే ఇంకొక మంచి రోజున తీసుకొని కింద ఉన్నటువంటి ప్రజలకు ఏదో సర్వీస్ చేయాలనేటువంటి దృక్పథంతో ఉన్నారు అందులోనే డాక్టర్ కిషోర్ గారు జీవీఎంసీలో వెటర్నరీ ఏఎంఓగా పనిచేస్తున్నారు అలాగే అన్న వెంకటరమణ అన్న పాలిటెక్నిక్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేసుకుంటూ వస్తున్నారు అలాగే అందరూ ఈరోజు అమర్నగర్లో ఈ చలికాలంలో ఇంకా ఈరోజు దుప్పట్లు పంచుదామంటే ఇంకా దుప్పట్ల కోసం వచ్చేటువంటి ప్రజలు ఇంకా ఉండే పరిస్థితి ఉంది ఇంకా 75 ఏళ్ళ స్వతంత్ర దేశంలో కూడా అయినప్పటికీ బాధ్యతాయుతంగా ఒక్కరోజుతో అయిపోయేది కాదు ఇది రోజుకి మార్పు తీసుకొచ్చే దిశగా అందరి యొక్క సహకారంతో భీమసేన ఈరోజు 100 మందికి ఇక్కడ డాక్టర్ కిషోర్ గారి బర్త్డే సందర్భంగా కూడా ఈరోజు డిసెంబర్ 15వ తారీఖున తీసుకొని ఇక్కడ 100 మందికి దుప్పట్లు పంచడం జరిగింది సహకరించిన మీ అందరికీ జై భీములు శుభాకాంక్షలు 91వ వార్డు 471 సచివాలయం పరిధిలో గల
బాజీ జంక్షన్ ఎస్సీ కాలనీలో గల గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఏపీఎం ఎస్ఎంఈడిసి చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి 400 మంది లబ్ధిదారులకు జగనన్న బ్రోచర్స్ ను అందజేసి వివిధ సమస్యలపై వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడిందన్నారు. మీరు ఓట్లు వేసి గెలిపించిన వ్యక్తి ఇంటిలో పడుకుంటే ఓట్లు వేయని నేను మీ సమస్యలు తెలుసుకోవడానికి మీ గడపకు వచ్చానని ప్రజలకు తెలియజేశారు. అలాగే సాంకేతిక ఇబ్బందుల వల్ల పెన్షన్ రాని 2 వ్యక్తులకు ప్రతి నెల తన సొంత నిధులతో పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 91వ అధ్యక్షులు గులిశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు అధ్యక్షుడు జి అప్పలస్వామి నాయుడు, గేదెల మురళీకృష్ణ, ఏఈ వెంకటలక్ష్మి, సిఓ ఝాన్సీ, ఆర్పీలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంస్థల మహిళలు పాల్గొన్నారు. మళ్ళీ ఇక్కడ గోపాలపట్నం పండుగ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పెడతాం. ఇక్కడ సుమారుగా 90-80 దాకా పెడతాం. ట్రై చేయడమే. ఇప్పుడు అక్కడ 1800 మందికి ఇచ్చాం ఉద్యోగాలు, 1860 మందికి. అందులో మీ పాప వచ్చి మిస్ అయిపోయింది అలా. నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రకు వస్తున్న అనూహ్య స్పందనను చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని తెదేపా విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. పాతగాజువాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్లా మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో పాదయాత్ర ప్రవేశించగానే అన్ని వర్గాల ప్రజలు లోకేష్ కు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఈ నెల 18వ తేదీ సాయంత్రం కూర్మనపాలెం పైలాన్ వద్ద ముగింపు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కార్పొరేటర్ బొండా జగన్, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు, పులి రమణారెడ్డి, హరికృష్ణ, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. 2 లక్షల మంది జనంతో అక్కడ ఇంకా మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ 2 లక్షల జనంతో అని మేము అనుకుంటున్నాం. అక్కడ భారీ బహిరంగ సభ కూడా మేము పార్టీ ప్లాన్ చేస్తుంది. దాంట్లో మరి మాకు అండగా ఉన్నటువంటి జనసేన నాయకులైనటువంటి గౌరవనీయులు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటున్నారు. నిజంగా ఈ సందర్భంగా చెప్పాలి మేము, ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు బేషరత్తుగా మద్దతు తెచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళ నాయకులకి మేమందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రగతిశీల మహిళా సంఘం POW అర్ధ శతాబ్ది వార్షికోత్సవాలకు పురస్కరించుకొని జరిగే మహాసభలు, సెమినార్లు, ర్యాలీలను విజయవంతం చేయాలని POW రాష్ట్ర నాయకురాలు ఎం లక్ష్మి పిలుపునిచ్చారు. డాబా గార్డెన్స్లోని ప్రెస్ క్లబ్లో POW అర్ధ శతాబ్ది వారోత్సవాలకు లోగోను ఆమె ఆవిష్కరించారు. ఈ మేరకు POW జిల్లా ప్రధాన కార్యదర్శి రోహిణి మాట్లాడుతూ 1974 జూన్ 22న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మతోన్మాదుల చేతిలో అమరుడైన జార్జ్ రెడ్డి స్థాపించిన PDSU నుండి POW ఏర్పడిందని తెలిపారు. 50 ఏళ్ల నిరంతర ఉద్యమ ప్రవాహంలో అనేక అడ్డంకులని అధిగమిస్తూ ముందుకు సాగుతుందని చెప్పారు. జనాభాలో సగభాగాన్ని మరొక సగభాగం అణిచి ఉంచడానికి రాజ్యం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో ఎలుగెత్తి చూపాలని తెలిపారు. సమావేశంలో POW జిల్లా అధ్యక్షురాలు ఎస్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జూన్ 22వ తేదీకి 50 సంవత్సరాలు అవుతుందండి. 1974వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆనాడు మతోన్మాదులకు సింహస్వప్నమైన కామ్రేడ్ జార్జి రెడ్డి యొక్క అమరత్వం ఒకవైపుకి PDSUకి మరొక వైపు POWకు పూడిపోసింది. ఆనాటి నుండి ఈనాటికి వరకు 50 సంవత్సరాలుగా మహిళలు ఇంట బయట, పనిలో, బడిలో, గుడిలో, మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు మహిళలకు రక్షణ లేనితనాన్ని, అదేవిధంగా మహిళలు పోరాడి సాధించుకున్న హక్కుల్ని అమలు చేసుకోవడం కోసం, చట్టాలను అమలు చేసుకోవడం కోసం, అదేవిధంగా అన్ని రకాల సంబంధించిన పీడనలకు వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఈనాడు దేశంలో ఉన్న RSS, BJPలు అధికారంలోకి వచ్చిన తర్వాత తాము పొందిన రాజకీయ మెజారిటీకి ఈరోజు మతాన్ని కూడా జోడించి మహిళా హక్కుల్ని కాలరాస్తున్న స్థితి ఉంది. కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మహిళలు పోరాట స్ఫూర్తి, ఏదైతే మహిళా సంఘం ఏర్పడిన దానికి ప్రధానంగా పితృస్వామికి వ్యతిరేక పోరాట ప్రధాన కర్తవ్యంతో మహిళా సంఘం అనేది ఏర్పడింది. కాబట్టి ఈరోజు మహిళా సంఘం ఏర్పడిన దానికి సంబంధించిన వాడిని పునరంకితం కావడానికి 50 సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాలంటి మీద స్ఫూర్తి పొంది తను పునరంకితం కావడం కోసం 50 సంవత్సరాల వార్షికోత్సవాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
కూడా ఈ పెద్ద ఎత్తున సభలు సెమినార్లు అదేవిధంగా ర్యాలీల రూపంలో మహిళల్లోకి ప్రజల్లోకి ప్రజాస్వామికవాదుల్లోకి తీసుకొని వెళ్ళి మొత్తం కూడా ఏ రాజకీయాలు మాకు వద్దని ఎవరు కూర్చున్నా కానీ ఆ రాజకీయాలు ఆ మహిళల యొక్క జీవితాన్ని అనుక్షణం ప్రభావితం చేసి తీరుతాయి. కాబట్టి మహిళలకు సంబంధించిన రాజకీయాల్లో ప్రతి వంటగత్తే ఒక రాజకీయవేత్త కావాలని లేని ఏదైతే చెప్పారో కాబట్టి మహిళలందరూ కూడా క్షణక్షణం మారుతున్న రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులన్నింటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళపై జరుగుతున్న అన్ని రకాల అణిచివేతలకు వ్యతిరేకంగా సామాజిక అణిచివేత, సామాజిక పీడన, కుటుంబ పీడన, అదేవిధంగా ఆర్థిక పీడన, అన్ని పీడనలకు వ్యతిరేకంగా మహిళలు అన్ని వర్గాల పోరాటంలో మహిళలు ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ ఈ మొత్తం అర్ధశతాబ్ది వార్షికోత్సవాలలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గం 24వ వార్డు పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం నిధులు 20 లక్షల రూపాయల వ్యయంతో నక్కవానిపాలెంలో ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, పలు అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన కార్యక్రమాన్ని నక్కవానిపాలెం 60 ఫీట్ రోడ్ జంక్షన్ వద్ద 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జేసీఎస్ మండల కన్వీనర్ కరీం మురళీకృష్ణారెడ్డి, 24వ వార్డు నాయకులు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ పెద్దలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. వారానికి 5 వార్డ్స్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు కూడా 49వ వార్డు 50 వార్డులో పర్యటించడం జరిగింది. గుడ్ మార్నింగ్ నాట్ కార్యక్రమంలో కూడా ప్రతి వార్డు కూడా పర్యటించి గతంలో ఏదైనా మనము ఐడెంటిఫై చేసిన సమస్యలు ఏదైనా ఉండకపోతే వాటిని కూడా పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించి మెరుగైన అభివృద్ధి చేయాలనేది మా అందరికీ. కల్వర్ట్లు, సీసీ రోడ్ల కోసం గడప గడప జీజీఎంపీలో 20 lakhs వరకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరగానే పనులు పూర్తవుతున్నాయి. అలాగే 24వ వార్డులో వచ్చేసరికి పనులు సకాలంలో ప్రజల ఉద్యోగం అంటూ అన్ని పనులు కూడా సకాలంలో పూర్తవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. విశాఖ స్టీల్ ప్లాంట్ బొగ్గు కొనుగోలులో తీవ్ర అవకతవకలు జరిగాయని, 100 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని సిపిఎం నాయకులు జగ్గు నాయుడు ఆరోపించారు. జగదాంబ సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సుమారు 2 లక్షల టన్నుల పైగా బొగ్గు కొనుగోలు చేసిందని, పూర్తి నాసిరకం బొగ్గును కొనుగోలు చేయడంతో స్టీల్ మిషనరీలు నాశనమయ్యాయని తెలిపారు. పై అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరూ అవినీతిలో కూరుకుపోయారని, వెంటనే దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గంగారావు, సిపిఎం నాయకులు ఆర్కేఎస్వి కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్లో బొగ్గు కొనుగోలులో తీవ్ర అవకతవకలు జరిగాయి. 100 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సిబిఐ చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది. స్టీల్ యాజమాన్యం ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2.7 లక్షల టన్నుల కోల్ కొనుగోలు చేసింది. వాస్తవంగా ఫారిన్ కోల్ కొనుగోలు చేస్తారు, కోకింగ్ కోల్. ఇది అత్యంత నాణ్యమైనది. ప్రధానంగా ఆస్ట్రేలియా, అమెరికా, ఇండోనేషియా, రష్యా తదితర దేశాల నుంచి ఈ స్పెషల్ కోల్ని కొనుగోలు చేస్తారు. యాజమాన్యం తన దగ్గర నిధులు లేవని చెప్పని ఈ నాణ్యమైన స్పెషల్ కోల్ అందిస్తున్నటువంటి విదేశాల నుంచి కాకుండా దేశంలో ఉన్నటువంటి ఏఎల్పిఎస్, మహేంద్ర టిప్స్ వంటి లోకల్ కంపెనీలతో కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు చేసే ముందు ఈ కోలు నాణ్యమైందా కాదా అని చెప్పని సమగ్రంగా క్వాలిటీ చూసి తనిఖీలు చేసి చేయాలి. కానీ ఆ విధంగా చేయలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈ కోల్ను ఉపయోగించే ముందు ఈ కోల్తో నాణ్యతను పరిశీలించే దానికోసం 10 పారామీటర్స్ వాళ్ళు చూస్తారు. 10 రకాల టెస్టులు చేస్తారు. ఈ 10 రకాల టెస్టుల్లో 3 రకాల టెస్టులు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ కోల్ నాణ్యమైనది కాదు, ఇది క్వాలిటీకి తీవ్రంగా నష్టం కలుగజేస్తుంది, కాబట్టి దీన్ని వాడకూడదని చెప్పని కింద స్థాయి అధికారులు చెప్తే పై అధికారులు, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు వీళ్ళ జోక్యంతో ఈ కోల్ వినియోగించే పని చేశారు.
పై అధికారులు కింద స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసి వీటిని వినియోగించమని చెప్పడంతో ఆ కోలు వినియోగించారు. బడుగు బలహీన వర్గాలకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన బైజూస్ ట్యాబ్లపై ఎల్లో మీడియా పిచ్చి రాతలు రాయడం సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ గాజువాక సమన్వయకర్త ఊరుకుటి చందు తెలిపారు. గాజువాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఉచితంగా ఇచ్చిన ట్యాబ్లపై కూడా రాజకీయం చేయడం బాధాకరమన్నారు. ఏపీలో చంద్రబాబును సీఎం చేయాలనే ఆలోచనతో ఎల్లో మీడియా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభివృద్ధిని ఎల్లో మీడియా అడ్డుకుంటుందని ఆరోపించారు. ఎల్లో మీడియా విష ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. సమావేశంలో కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, రాజాన రామారావు, నాయకులు సిరట్ల శ్రీనివాస్ రెడ్డి, జగన్నాథం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రాశారో ప్రభుత్వమే దుష్ప్రచారం చేస్తారో ఆ వాక్యాలు గమనిస్తే పిల్లలకిచ్చే ట్యాబులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్కూల్ పిల్లలందరికీ కూడా ఇప్పుడు ఎంతో ఆధునిక రంగంలో దూసుకుపోతున్న ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఎంతో చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి టైంలో పిల్లలకి కూడా ఈ ట్యాబుల మీద వాటి మీద ఆన్లైన్ విద్య మీద అవగాహన కలపాలని ఒక చక్కని ఉద్దేశంతో బైజూస్ కంటెంట్ అంటే మనందరికీ తెలిసిందే. ఏదైతే ఈ యొక్క యాప్ ద్వారా బైజూస్ కంటెంట్ వాళ్ళు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు మనతో కట్టించుకునే యాప్ ఈ యొక్క బైజూస్ యాప్ ఆన్లైన్ యాప్ ఎడ్యుకేషన్ యాప్ దాన్ని కూడా పేదలందరికీ పేద గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులందరూ కూడా అందాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఉచితంగా అందించడమే కాకుండా వాళ్ళకి ట్యాబ్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. 8th క్లాస్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి మరి గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్యాబ్ల మీద అంటే పిల్లలు ఈరోజు కంప్యూటర్ యుగంగా కార్పొరేట్ స్కూల్ దిట్టంగా గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులు కూడా చదువుకోవాలి, వాళ్ళు కూడా మెరిట్ స్టూడెంట్గా రావాలి అన్న ఆలోచనతో మంచి ఆలోచనతో మరి ముఖ్యమంత్రి వర్యులు ఈ నిర్ణయం తీసుకొని ట్యాబ్లు బడుగు బలైన వర్గాల పిల్లలందరికీ కూడా అందజేస్తే దీని మీద తప్పుడు ప్రచారం ఈనాడు రాయడం, ఆ ట్యాబ్ల వల్ల ఉపయోగం లేదు, దానివల్ల అనేక రకాలైన చెడు ఎక్కువగా ఉపయోగపడుతుంది తప్ప మంచి ఉపయోగపడదు. అందువల్ల పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఈ ట్యాబ్లు ఇవ్వద్దు, మాకు ట్యాబ్లు మీరు ట్యాబ్లు రిటర్న్ తీసుకోండి అని నినాదాలు చేసినట్టుగా మరి ఈ రోజున రాయడం జరిగింది. ఇదంతా శుద్ధ అబద్ధం. ఆధ్యాత్మిక చింతన ఉంటే దైవం కరుణ కటాక్షాలు మనపై ఉంటాయని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ తెలిపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెదయాత్రపాలెం గ్రామంలో శ్రీనివాసుని కళ్యాణంలో పాల్గొని మంగళ శాసనం చేశారు. శ్రీ అన్నమయ్య వాగ్దేవి సంస్థ సరగడం సురేష్ ఆధ్వర్యంలో ఇంటింటా గోవిందుడు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయ ఆస్తమాన సేవలలో భాగంగా ఉత్సవరులకు పంచ కళాశాలతో స్నపన తిరుమంజనం నిర్వహించిన అనంతరం కళ్యాణోత్సవం, పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఉంజల్ సేవ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అన్నమాచార్య వాగ్దేవి వరదాయిని చక్రవర్తి గారు వాళ్ళ అనుబంధ బృందంతో మేము ఈ కళ్యాణము మరి ఉదయం అభిషేకము, తదుపరి శ్రీనివాస కళ్యాణము, దాని తదుపరి ఉంజల సేవ, తర్వాత శాస్త్ర దీపాలంకరణతో ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కార్యక్రమాలన్నీ భక్తి శ్రద్ధలతో చేయడానికి అనేసి ఇక్కడ అందరం ఇది పూనుకొని కార్యక్రమం చేస్తున్నాం. దీనికి భక్త జనులందరూ చాలామంది వచ్చి ఈ కార్యక్రమానికి ఈ కళ్యాణంలో దంపతుల వైజ్గా వచ్చి కూర్చొని అందరూ ఈ కార్యక్రమానికి తోడ్పాటు చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక స్వామి వివాహ మహోత్సవ కార్యక్రమంలో పెళ్లి కుమారుని చేసిన తర్వాత మధ్యాహ్నం కార్యక్రమం నుంచి స్వామికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆ కళ్యాణమూర్తులు శ్రీదేవి భూదేవులతో కూడి అమ్మవారి గరుడ వాహన సేవతో మన యొక్క ఆరిపాక ఈ గ్రామంలో స్వామి ఊరేగింపు కార్యక్రమంగా వెళతాడు. ఊరేగింపు కార్యక్రమం అయిన తర్వాత స్వామికి ఆ తర్వాత ఉంజల సేవా కార్యక్రమంలో భాగంగా
అయ్యా ఉదయం నుంచి మేము పెట్టినటువంటి సేవా కార్యక్రమాలు నువ్వు అలసిపోయి ఉన్నావు స్వామి అని చెప్పి అన్నమాచార్య వాగేయ వరదాయిని కార్యక్రమం పురస్కరించుకుని విశాఖ గాజువాక స్టీల్ ప్లాంట్లో స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహించారు. ఉక్కు నగరం పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి పరిపాలనా భవనం వరకు ర్యాలీ చేపట్టారు. వేలాది మంది ఎగ్జిక్యూటివ్స్ పాల్గొని మానవహారం చేశారు. వేతనాలు సకాలంలో చెల్లించాలని, తమకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే అమలు చేయాలని కోరుతూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, ఐరన్ ఓర్ లేక నిలుపుదల చేసిన బ్లాస్ట్ ఫర్నెస్ ను త్వరితగతిన తెరిపించాలని డిమాండ్ చేశారు. ధర్నాను ఉద్దేశించి గుర్తింపు సంఘం ప్రధాన కార్యదర్శి డి ఆదినారాయణ మాట్లాడుతూ న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అసోసియేషన్ గత 4 సంవత్సరాల నుంచి కూడా పెద్ద ఎత్తున వేతనాలు పెంచాలి, వారికి కావాల్సినటువంటి టీఆర్పీలు ఇవ్వాలి, ఉన్న ప్రమోషన్ పాలసీలు అమలు చేయాలని చెప్పేసి కేంద్రం దృష్టి కానీ స్టీల్ మినిస్టర్ కానీ ఇక్కడ ఉండే యజమాని దృష్టికి తీసుకొస్తే ఇంతవరకు అది పరిష్కారం చేయలేదు. ఆఖరికి విశాఖపట్నం కాంట్రాక్ట్ లేబర్, పర్మనెంట్ ఎంప్లాయీస్ వారి జీతాల సమితి తీసుకొచ్చారనమాట. అలాగే ఆఫీసర్స్ అసోసియేషన్ దాని ఈపీఎస్ మన స్కీమ్ ఉందన్నమాట. ఏదైతే పెన్షన్ ఉంది, చనిపోయిన కార్మికుల డబ్బులు కూడాను వాళ్ళ డబ్బులు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళకి కూడాను ఎస్పీఎస్ స్కీమ్లో ఉన్నటువంటి వేతనాలు చూడడం చెల్లిస్తున్నారన్నమాట. మనుషులు అనుకుంటున్నారా, పశువులు అనుకుంటున్నారో ఈ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ డైరెక్టర్లు, చైర్మన్లు వాళ్ళు ఇష్టారాజ్యంగాను బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొస్తున్నారు, అన్ని తాకట్టు పెడుతున్నారు. తాకట్టు పెట్టేసి ఒకవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉత్పత్తి రాకుండా చుట్టుపడుతున్నారు. మా స్టీల్ ప్లాంట్లో ఉన్న 4000 మంది ఎగ్జిక్యూటివ్స్ ఉన్న అసోసియేషన్, స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ తరఫున గత 3 సంవత్సరాలుగా మాకున్న ప్రధాన డిమాండ్స్ అయిన ఆగిపోయిన ప్రమోషన్లు కానీ, వేతన సవరణ కానీ, అలాగే 2021-22 సంవత్సరానికి లేదు టీఆర్పీ పేమెంట్ కానీ, అలాగే మాకు ఎక్కడా లేని విధంగా ప్రతి యూనిట్కి ₹8.14 చొప్పున టౌన్షిప్లో ఉన్న వారికి కరెంట్ ఛార్జీలు విధించారు. వీటన్నిటి మీద కూడా మేము అనేక స్థాయిల్లో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ వారితో కూడా చర్చించడం జరిగింది. అయితే గత 3 నెలలుగా వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మాకు ఈ నెల అయితే ఎగ్జిక్యూటివ్స్ 50% మాత్రం ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ స్టీల్ ప్లాంట్కి ప్రైవేటైజేషన్ నేపథ్యంలో ప్రకటించిన నేపథ్యంలో మేము స్టీల్ అనేది స్ట్రాటజిక్ రంగంలో ఉండాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ RINL పనిచేస్తున్న దాదాపు 4500 మంది స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ గత 3 సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ 3 సంవత్సరాల్లో మేము అందరికీ దాదాపు మా ఇక్కడ స్థానిక మేనేజ్మెంట్ కానివ్వండి, అక్కడ గవర్నమెంట్ కానివ్వండి, ప్యారలల్గా మా సమస్యల మీద ఫోకస్ చేస్తూ అందరికీ మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన RINL ఎగ్జిక్యూటివ్స్కి చాలా రకాల డిమాండ్స్ ఉన్నాయి. అందులో భాగంగానే గత 2020 నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్లు బంద్ చేయడం, దాంట్లో భాగంగానే కొంతమంది యువ ప్రజల భవిష్యత్తు కోసమే యువగలమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ఈ నెల 20వ తేదీన భోగాపురం వద్ద పోలిపిల్లిలో ముగింపు సందర్భంగా జరగబోయే సభా కార్యక్రమం ఏర్పాట్లు సమీక్షించడానికి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా భూతో నా భవిష్యత్ అన్న మాదిరిగా ముగింపు సభ జరగనుందని, ఎన్నికల శంఖారావం పూరించే సభగా తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి 6 లక్షల ప్రజలు స్వచ్ఛందంగా రానున్నారని అన్నారు. యువగలం సభ త్వరలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయికతో సభ జరగనుందని, ఆ సభలో మేనిఫెస్టో ప్రకటిస్తామని తెలియజేశారు. సమావేశంలో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, చినరాజప్ప, దేవినేని ఉమా, కిమిడి కళా వెంకట్రావు, బుద్దా వెంకన్న, కోండ్రు మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రైవేట్ సేవలు చేస్తున్నాడు ఓ వైద్యుడు. అత్త సొమ్ము అల్లుడు దానం అన్న విధంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ జీతం తీసుకుంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన వైద్యుడు తాను ఓ సొంత క్లినిక్ను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ విధులకు డుమ్మా కొడుతూ ప్రైవేట్లోనే లాభాలు పొందుతున్నాడు. అనకాపల్లి జిల్లా చోడవరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నాడు సూపరింటెండెంట్ వినయ్ కుమార్.
చోడవరం మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ వినయ్ కుమార్ డ్యూటీలకు డుమ్మా కొట్టి తన సొంత ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేస్తున్నారు. 3 రోజుల క్రితం కే గుల్లేపల్లికి చెందిన ఓ పసిపాప ఆరోగ్యం బాగోలేక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తీరా సమయానికి ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీలో ఉండాల్సిన వైద్యుడు లేకపోవడంతో తీవ్రమైన అనారోగ్యంతో అల్లాడిపోతున్న పాపను చూడలేక బంధువులు డాక్టర్ కోసం వాకాబు చేయగా తన ప్రైవేట్ క్లినిక్ లో ఉన్నారని తెలిసి అక్కడకు తీసుకువెళ్లగా ప్రైవేట్ క్లినిక్ లో వైద్యం అందిస్తుండగా పసిపాప ప్రాణం గాల్లో కలిసిపోయింది. దీంతో బంధువులు రోదనలు మిన్నంటాయి. చివరికి పోలీసులు అడుగుపెట్టి డాక్టర్ వైద్యం వికటించి ప్రాణం పోయిందని తను చేసిన తప్పును గుట్టుచప్పుడు కాకుండా రూపుమాపి బంధువులు కొన్ని ప్రశ్నించే గొంతుకులను నోరు నొక్కేశారు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులకు డుమ్మా కొట్టి చోడవరంలో తన సొంత ప్రైవేట్ క్లినిక్లో వచ్చిన రోగులకు వైద్య సేవలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైద్యం అందించాల్సిన వైద్యుడు ఇలా చేయడం కొత్తేమీ కాదు. ఈ వైద్యుడిపై గతంలో 2-3 ఫిర్యాదులు వచ్చినా అతని తీరు మారడం లేదు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యుని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆసుపత్రికి వచ్చిన రోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండాల్సిన ఫర్నిచర్ ఇతని ప్రైవేట్ క్లినిక్స్లో దర్శనం ఇవ్వడం కొసమెరుపు. అడిగేవారు లేరన్నట్లు చోడవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వినయ్ కుమార్ వ్యవహారం సాగుతుంది. తన వెనుక రాజకీయ పలుకుబడి ఉందంటూ చెప్పుకోవడం చూస్తూ ఉంటే ఇతను ఎంత మేర భరతగించాడో అర్థమవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర అభివృద్ధి సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం. 24వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు వెల్లడి. POW అర్ధ శతాబ్ది వారోత్సవాలను విజయవంతం చేయండి. వారోత్సవాల లోగోను ఆవిష్కరించిన POW రాష్ట్ర నాయకులు. బైజూస్ ట్యాబ్లపై ఎల్లో మీడియా పిచ్చి రాతలు రాయడం సిగ్గుచేటు. గాజువాక మీడియా సమావేశంలో వైసీపీ సమన్వయకర్త ఊరుకోటి చందు మండిపాటు. లోకేష్ శివగలం పాదయాత్రను విజయవంతం చేయాలి. గాజువాక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపు. ఇవి ఇప్పటివరకు నా వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.